ప్రసన్నవదనం. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ ఫిల్మ్ ట్రైలర్ చూసి ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుంది అనుకున్నాను, కానీ సినిమా మాత్రం అలా లేదు. సినిమా బాగుంది, బట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, డీప్గా మాట్లాడుకుందాం. ఫిల్మ్ ఓపెనింగ్ నుంచే మన లోపల ఒక చిన్న క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సూర్య అనే క్యారెక్టర్ ట్రైలర్లో చూపించినట్టుగా ఆ ఫేస్ బ్లైండ్నెస్ అనే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అండ్ అలాంటి పర్సన్ ఒక క్రైమ్ సీన్కి విట్నెస్ అయితే తను ఆ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేస్తాడు అని చెప్పి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తోనే వచ్చారు డైరెక్టర్. ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమా ప్లాట్ పాయింట్ అండ్ సుహాస్ గారి యాక్టింగ్ తోటి ఆ సూర్య అనే క్యారెక్టర్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ సినిమాలో ఉన్న మేజర్ పోర్షన్స్ని తను సింగిల్ హ్యాండెడ్గా హ్యాండిల్ చేశారు. ప్లాట్ గురించి వచ్చేస్తే ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కర్లేని కామెడీ తీసుకొచ్చి యాడ్ చేసి పిచ్చి పిచ్చిగా అయితే ఏమీ చేయలేదు. ఆర్గానిక్గా ఫ్లోలోనే వెళ్ళిపోయింది అంతా. కొంచెం లవ్ పోర్షన్సే కాస్త ఏదో అనిపిస్తుంది, బట్ ఆ లవ్ పోర్షన్స్లో కూడా కొద్దిగా కామెడీని ట్రై చేశారు. అక్కడ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమాకి నాకున్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే క్లైమాక్స్. ఎందుకో బాగా రష్ అయిపోయినట్టు, ఒక ప్రాపర్ ఎండింగ్ లేనట్టు సడన్గా ఆగిపోతుంది సినిమా. సో మనకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకవు. మెయిన్ పాయింట్కి అయితే ఒక ఎండ్ ఇస్తారు, స్టిల్ మనకు కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. టెక్నికల్గా చూసుకుంటే అంతా ఓకే, కానీ ఎందుకో సినిమాటోగ్రఫీ అండ్ ఆ కలర్ గ్రేడింగ్ అంతా కొంచెం కూడా థ్రిల్లర్ వైబ్ ఇవ్వలేదు. చాలా ప్లెజెంట్గా అనిపించింది, ఎక్కడ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా అనిపించలేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే సుహాస్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హీరోయిన్గా చేసిన పాయల్ రాధాకృష్ణ గారు కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ కాప్రోలో రాశి సింగ్ గారు చేశారు, పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇచ్చారు. అండ్ వైవా హర్ష ఈజ్ ఓకే, అంత పెద్దగా తనకి స్కోప్ లేదు, బట్ ఉన్న దాంట్లో హీజ్ ఓకే. అండ్ నితిన్ ప్రసన్న తను అంబాజీపేటలో కూడా ఉన్నారు, తను కూడా బాగానే చేశారు. మనల్ని లవ్ చేసిన వాళ్ళు మన కోసం ఏం చేస్తారు అని ఒక చిన్న లైన్ని హైలైట్ చేస్తూ మెయిన్ పాయింట్ని కొంచెం డల్ చేశారు. ఈ ప్రాసెస్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది మనకి. అదొక్కటి మినహాయిస్తే సినిమా అంతా బాగానే ఉంది, కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది, కొంచెం నవ్వుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఎక్కడ బోర్ అయితే కొట్టకుండా తీశారు. మ్యాక్సిమం లాజిక్స్తో బాగానే కొట్టారు, కానీ అక్కడక్కడ కొన్ని లాజిక్స్ ఏవో మిస్ అయినట్టు అనిపిస్తాయి. అవి పెద్దగా ప్రాబ్లమాటిక్ పాయింట్స్ అయితే కాదు. సో ఓవరాల్గా నాకైతే పర్లేదు అనిపించింది. మరి అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.